సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో ఒక గైడ్ లైన్స్ పాస్ చేసింది. చాలామంది ఏమనుకుంటామంటే మనం బర్త్ డేట్ క్లియర్ చేసుకోవాలి అనుకుంటే సర్టిఫికేట్స్ కానీ ఎడ్యుకేషన్లో కానీ ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ అడుగుతారు. ఇన్ కేస్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఆధార్ కార్డుని డేట్ ఆఫ్ బర్త్ కింద కన్సిడర్ చేస్తారా అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో అలా ఒక వ్యక్తి అప్లై చేసుకుంటే అది కన్సిడర్ చేయలేదు. దాని మీద అతను సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో క్లారిటీ ఇచ్చిందండి. ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ని ప్రూవ్ చేయలేదు. ఎందుకంటే మనకు తెలుసు ఆధార్ కార్డులు మనం వెళ్ళి మన దగ్గర ఎవరన్నా గ్రీన్ ఇంక్ హోల్డర్ తోటి సర్టిఫై చేయించుకుంటూ ఉంటాం, గజిటెడ్ ఆఫీసర్స్ తోటి. వాళ్ళతో సర్టిఫైడ్ చేయించుకొని అఫిడవిట్ పెట్టి, ఎందుకంటే చాలామందికి బర్త్ సర్టిఫికేట్లు ఉండవు ఒకప్పుడు వాళ్ళని మనం చూసుకుంటే. సో వాళ్ళ ఆధార్ కార్డు ఇలా ఒక సర్టిఫైడ్ పర్సన్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రూవ్ చేసుకుని ఒక డేట్ ఆఫ్ బర్త్ని మెన్షన్ చేసుకుంటూ ఉంటారు. మరి అది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్తో వ్యాలిడ్ అంటే కాదు. సో ఖచ్చితంగా ప్రాపర్ వేలో వెళ్ళాలి అంటే ఒకటి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని మెడికల్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మన ఏజ్ ఏంటో ప్రూవ్ అవుతుంది తప్ప డేట్ ఆఫ్ బర్త్ని కన్ఫామ్ చేయరు. సో పలానా ఏజ్ అని చెప్పడానికి మాత్రం కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని ఆ ఏజ్ వాళ్ళని చెప్పడానికి ఉంటుంది. సో ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ తోటి ఈక్వల్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బర్త్ సర్టిఫికేట్స్ని చాలా ప్రొటెక్టివ్గా తీసుకోండి. ఒకవేళ ఏజ్ ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మెడికల్ ద్వారా వెళ్ళటం బెటర్ కోర్టు ఆర్డర్ తోటి.